నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా డిఎస్సికి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చర్చల్లో భాగంగా కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై 2 ప్రతిపాదనలు తెచ్చారు. సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలపై సచివాలయంలో కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నారు. చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. మెగా డిఎస్సికి ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చర్చల్లో భాగంగా కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై 2 ప్రతిపాదనలు తెచ్చారు. సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలపై సచివాలయంలో కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నారు. చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ప్రస్తుతం కేబినెట్ సమావేశంలో డిఎస్సికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆమెని ఇటు ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే డిఎస్సి మీద అయితే మాత్రం క్లారిటీ వచ్చింది. ఏదైతే డిఎస్సిని తక్షణమే నిర్వహించాలని వచ్చే నెల 1వ తారీఖు నుంచి దీని యొక్క నోటిఫికేషన్ ప్రారంభించి డిసెంబర్ 10లోగా 16,347 పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా తెలిపినటువంటి దీనికి ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయమే ఛార్జ్ తీసుకున్నటువంటి ఇటు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఫైల్ మీద అనుసంధానంగా ఈయన కూడా సంతకం చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు ముందుగా కేబినెట్ లో ఈ యొక్క మెగా డిఎస్ ఫైల్ నే పెట్టడం జరిగింది. అది మెగా డిఎస్ సంబంధించి ఇటు ప్రతిపాదనలు అయితే ఇటు అధికారులు కూడా ఇచ్చారు. మెగా డిఎస్ నిర్వహణకు సంబంధించి అటు టెట్ నిర్వహణ, అలాగే టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ పైన కూడా రెండింటి మీద ప్రతిపాదనలు అయితే వారు ముందు ఉంచారు. అయితే దీని మీద సాధ్య అసాధ్యాల మీద కూడా ఇప్పుడైతే దీన్ని లోతైనటువంటి దర్యాప్తు చేయాలని చెప్పారు. అయితే దీని మీద ఇటు అధికారులు కూడా ఒకసారి మరలా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా జూలై 1 నుంచి అయితే మాత్రం నోటిఫికేషన్ జారీగా అయితే మాత్రం ఆమోదం తెలిపింది. అయితే మరోవైపు చూస్తే అటు డిఎస్సితో పాటు అన్నా క్యాంటీన్ల నిర్వహణ మీద కూడా ఈ నెల 28 లోపు కొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలి. ఇది ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రోగ్రాం కాబట్టి ఖచ్చితంగా మరొకసారి టీడీపీ ఏదైతే పేదలకు అన్నదాన కార్యక్రమంలో భాగంగానే దీన్ని తక్షణమే చేపట్టాలి. మిగిలినవన్నీ కూడా సెప్టెంబర్ 21లోగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,400 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనేటువంటి ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపింది. మరోవైపు ఇటు ఏదైతే వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి పింఛన్కు సంబంధించి వచ్చే నెల 1వ తారీఖున 7,000 రూపాయలు అందించడానికి ఆమోదం తెలిపింది. 4,000 రూపాయలు చెప్పిన ఇచ్చేదానికి, అలాగే జనవరి 1 నుంచి ఇచ్చేది ఏవైతే ఉన్నాయో 3 నెలల 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చేలా కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏదైతే రద్దుకు ప్రతిపాదించారో దానికి కూడా కేంద్రం ఇటు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదానికి ఇప్పుడు పచ్చజెండా ఊపారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫైల్ సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్కిల్ సెన్సెస్ కి సంబంధించి ఏదైతే విద్యార్థుల నైపుణ్యత, వారి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దేలాగా ఈ యొక్క స్కిల్ సెన్సెస్ ను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలో కూడా స్కిల్ సెన్సెస్ ని కూడా ఆమోదం అయితే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహిళలకు ఏదైతే ఈ యొక్క 18 సంవత్సరాలు నిన్నటువంటి ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి 1,500 సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఉచిత బస్సుకు సంబంధించి కూడా త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి దానికి ప్రతిపాదనలు తెలిపింది. ఏదేమైనప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి 6 ఏదైతే సూపర్ 6 సంబంధించి ఈ డిసెంబర్ లోగా ఈ ఏడాది డిసెంబర్ లోగా ఇవన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా పట్టాలెక్కించేలాగా ఈ యొక్క కేబినెట్ లో అయితే తీర్మానాలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డిఎస్సి, మెగా డిఎస్సి ఏదైతే ఉందో గత ప్రభుత్వం కేవలం 6,100 పోస్టులతోనే ఎన్నికల ముందు హడావుడిగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎన్నికల హడావుల్లో దాన్ని నిలిపివేయడంతో ఇప్పుడు
ప్రస్తుతానికి దాని మీద హామీ ఇచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం హామీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు త్వరితగతిన మెగా డిఎస్సీని అమలు చేసేలాగా ప్రతిపాదనలు అయితే పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ డిసెంబర్ 10వ తారీఖు లోపు, ఈ సంవత్సరం డిసెంబర్ 10 లోపు 3,400 పోస్టులను 16,347 పోస్టులను భర్తీ చేసేలాగా అయితే ఆమోదం తెలిపింది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. లోకేష్ గారు మరి మంత్రిగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడాన్ని సందర్భంగా విద్యార్థి సంఘాలందరూ కూడా ఆహ్వానం పంపిన భాగంగా ఈరోజు మేము అందరూ రావడం జరిగింది. ఇలా ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి మెగా డిఎస్సి ఆయన యువకాలంలో మరి మేము అధికారం రాగానే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మరి ఆయన మంత్రిగా మొదటిగా ఛార్జ్ సందర్భంగా మరి డిఎస్సి సంబంధించిన కూడా విధి విధానం సంబంధించి కూడా వారు ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ మరి విద్యార్థి యువ సంఘాలు ఎప్పుడు విద్యార్థి యువ సంఘాలు కూడా మరి విద్యాశాఖ మంత్రి కావచ్చు, అధికారులు కలవాలంటే అపాయింట్మెంట్ ఇవ్వమని చాలా సందర్భాలు అడిగినప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. అలాంటి ఈ సందర్భంలో మరి ఈరోజు మరి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువగలం తరపున విద్యార్థి యువజన సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఇవాళ ప్రధానంగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిపించి ఆయన సమక్షంలో బాధిస్తున్నారని కూడా మేమందరూ హర్షిస్తా ఉన్నాం, వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి విద్యారంగ అట్లానే యువజనులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా మరి దృష్టి పెట్టి ఏపీపీఎస్సీ లాంటి సంస్థను కానీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో గ్రూప్ 1 సంస్థలు ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి సంస్థల మీద అట్లానే ఉన్నత విద్యామండలి మీద కానీ హేమచంద్ర రెడ్డి కానీ అలానే రాష్ట్రంలో మరి వైస్ ఛాన్సలర్స్ కూడా మరి పార్టీల కార్యాలయాలుగా మార్చారు కాబట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా లోకేష్ గారికి మేము విద్యార్థి సంఘ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.